హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ ఆర్నమెంట్స్ ఎంత పెట్టి చేయించుకుంటే ఎన్ని గ్రామ్స్ పెట్టి చేయించుకుంటే గట్టిగా ఉంటాయి అనేసి ఈ వీడియోలో అయితే చూద్దాము. ఎన్ని గ్రామ్స్ పెట్టే చేయించుకోండి అని కాదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఎప్పుడు కూడా గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్ని వాటికి మనం ఎంత ఎక్కువ పెడితే మనకైతే అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. అది మనం వేసుకునే ఆర్నమెంట్ ని బట్టి ఉంటది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ లో అయితే నేను రాస్తున్నాను మనకి బేసిక్ గా కావాల్సిన ఆర్నమెంట్స్. అలాగే డైలీ వేర్ అంటే మనం రోజు వేసుకునే ఆర్నమెంట్స్. అలాగే అకేషనల్ వేర్ కానైతే మనం ఇప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్స్ కి వేసుకొని వెళ్తాం కదా, ఆర్నమెంట్స్ కి అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ చిన్న ఆర్నమెంట్ ఉంగరం కానీ తీసుకున్నామంటే రింగ్స్, డైలీ వేర్ అకేషనల్ వేర్ అని ఉంటాయి కదా. ఇప్పుడు డైలీ వేర్ కనైతే మనం ఎక్కువ పని చేస్తాం కాబట్టి చేతికి వేసుకున్నప్పుడు మనం 3 గ్రామ్స్ కంటే అబోవ్ గాని పెట్టుకున్నామంటే అవి కొంచెం గట్టిగా అయితే ఉంటాయి, వంగకుండా అయితే ఉంటాయి. గోల్డ్ రింగ్స్ కనైతే 1 గ్రామ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా చేతులు చూసారా కొంచెం బొద్దుగా ఉంటాయి. ఇప్పుడు నేను 1 గ్రామ్ రింగ్ కానీ ఈ ఫస్ట్ ఫింగర్ కి కానీ సెకండ్ ఫింగర్ కి కానీ వేసానంటే నాకు అంత అతకదు అనమాట. ఎందుకంటే సన్నగా ఉంటది, అది వచ్చేసి వంగిపోతాయి తొందరగా. అందుకని మనం డైలీ వేర్ వేసుకునే కానీ ఒక 3 గ్రామ్స్ అబోవ్ పెట్టుకొని, అదే అకేషనల్ వేర్ కానీ మన వేర్లను బట్టి తీసుకోవచ్చు. అలాగే రింగ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం టైట్ గా ఉండే కాకుండా కొంచెం లూజ్ గా ఉండే తీసుకుంటే మనం ఈజీగా తీసి వేసుకునేలాగా ఉండేలాగా కానీ తీసుకున్నామంటే అవి వంగకుండా ఉంటాయి, స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ లాస్ట్ ఫింగర్ కానైతే సన్నగా ఉన్న పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఈ మధ్యలో ఉండే 2 ఫింగర్స్ కానీ ఫస్ట్ ఫింగర్ కానీ కొంచెం గట్టిగా ఉండాలంటే మనం ఎక్కువ అయితే పెట్టాలి గ్రామ్స్ ని. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ అయితే మనకి 4 గ్రామ్స్ బిలోనే డైలీ వేర్ అయితే సరిపోతుంది. 4 గ్రామ్స్ అబోన్ అయితే తీసుకోకండి, ఎందుకంటే చెవులకి మనం డైలీ వేసుకునే వాటిని ఎక్కువ వెయిట్ గా ఉన్నాయంటే చెవులు అయితే సాగిపోతాయి. అందుకని మనం అకేషనల్ వేర్ లో కావాలంటే పెద్ద హెవీగా అయితే తీసుకోవచ్చు, కానీ డైలీ వేర్ కి మాత్రం 4 గ్రామ్స్ బిలోనే తీసుకోండి ఇయర్ రింగ్స్ అయితే. అదే అకేషనల్ వేర్ కానైతే 4 గ్రామ్స్ అబో మిగిలిన మనకి హారం కానీ షార్ట్ హారం కానీ ఉంటాయి కదా, వాటికి మ్యాచ్ అయ్యేలాగా హెవీ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవచ్చు అకేషనల్ గా కానీ పెట్టుకునేవైతే. డైలీ వేర్ కనైతే 4 గ్రామ్స్ కూడా అవసరం లేదు, ఇంకా తక్కువనే సరిపోతాయి. 3 గ్రామ్స్ కానీ 2 గ్రామ్స్ కానీ అలా తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇయర్ రింగ్స్ కి అయితే పెద్ద హెవీగా అయితే డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అలాగే అకేషనల్ వేర్ కనైతే ఇయర్ రింగ్స్ లో మాత్రం మనకి లైట్ వెయిట్ లో హెవీగా కనిపించేవి కూడా ఉంటాయి. ఎక్కువ బరువునైతే వద్దు చెవులకి అని అనుకున్న వాళ్ళు అలా కూడా లైట్ వెయిట్ లో హెవీగా లుక్ ఇచ్చేవి ఉంటాయి, అవైతే ప్రిఫర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే మాత్రం ఒక్క బ్యాంగిల్ 16 గ్రామ్స్ అయితే పెట్టాలి, అంటే 2 సవర్లు పెట్టాలి. అలాగే 2 బ్యాంగిల్స్ డైలీ వేర్కి వచ్చేసి ఒక 32 గ్రామ్స్ అయినా పెట్టాలి. ఎందుకంటే డైలీ వేర్ బ్యాంగిల్స్ ఎప్పుడు మన చేతికున్నప్పుడు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా, అప్పుడైతే ఈజీగా మనకి వంగిపోతాయి. మనం తక్కువ గ్రామ్స్ లో కానీ చేయించుకున్నామంటే, అదే కొంచెం ఎక్కువ గ్రామ్స్ కానీ పెట్టామంటే గట్టిగా అయితే అలాగే చేతికి ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నాను చూస్తారా, ఇవైతే నేను 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నవి. ఒక్క గాజు వచ్చేసి 16 గ్రామ్స్, 2 గాజులు వచ్చేసి 32 గ్రామ్స్ అనమాట. చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి, ఎంత వర్క్ చేసినా ఏం చేసినా కానీ ఈ గాజులు అయితే మాత్రం వంగిపోవు. ఎందుకంటే ఎక్కువ వెయిట్ పెట్టి మళ్ళీ మార్చుకోకుండా ఉండేదానికి చేయించుకున్నాం కాబట్టి స్ట్రాంగ్ గా ఉంటాయి. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ గాజులు వేసుకునేటప్పుడు కొంతమంది గట్టిగా ఉంటది, అలాంటి వాళ్ళైతే చూసి సైజుని కరెక్ట్ గా చూసుకొని అయితే తీసుకోవాలి, లేకపోతే అవి మనం వేసుకుంటూ ఉంటే వంగిపోతూ ఉంటాయి. ఎక్కువ లైఫ్ రావాలంటే మాత్రం మనం వేసుకునే డైలీ వేర్వి కొన్ని ఆర్నమెంట్స్ కి అయితే ఎక్కువ గ్రామ్స్ మనం పెట్టాలి. అదే మనం అకేషనల్ గా వేసుకునే బ్యాంగిల్స్ కానైతే ఒక 1.5 సవర్ అంటే 10 గ్రామ్స్ అలా చేయించుకున్నా సరిపోతుంది, ఎప్పుడో ఒకసారి వేసుకుంటాం కాబట్టి. ఒకవేళ బ్యాంగిల్స్ లైట్ వెయిట్ బోల్ గాజులు కానీ తీసుకున్నారంటే, అంటే లోపల ఇంకొక గాజు వేస్తారు కదా ప్లాస్టిక్ ది, అదైతే వేయించుకోండి, అప్పుడే కొంచెం గట్టిగా అయితే ఉంటాయి అకేషనల్ వేర్ కానైతే. అదే కానీ డైలీ వేర్ వేసుకునే పనికైతే కొంచెం ఎక్కువ గ్రామ్సే పెట్టి అయితే చేయించుకోండి. అలాగే మ్యారేజ్ కి ముందు కానీ మ్యారేజ్ తర్వాత కానీ బాడీలో కొంచెం చేంజెస్ అయితే వస్తాయి. గాజులు టైట్ అవటం వంగిపోవటం అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం స్ట్రాంగ్ గానే ఎక్కువ గ్రామ్స్ పెట్టించుకోవటమే మంచిది బ్యాంగిల్స్ కానైతే డైలీ వేర్ కి. నెక్స్ట్ వచ్చేసి హారం అంటారు కదా, ఇప్పుడు నెక్ కి వేసుకునే నెక్లెస్ కానీ హారం కానీ ఇంకా లాంగ్ హారం కానీ, ఇప్పుడు నెక్ కి వేసుకునే నెక్లెస్ కానీ అయితే మనం తక్కువ 20 గ్రామ్స్ లోనే ఉంటాయి, అలాంటివి చిన్నవి చేయించుకోవచ్చు.
ఇవి ఎలాగో మనం డైలీ వేర్ కాదు కదా, ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి మనకి కొంచెం చూడ్డానికి గట్టిగా లావుగా ఉండేవి ఒక 20 గ్రామ్స్లో హెవీగా కనిపించేవి కూడా ఉంటాయి. అలాంటివి చూస్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు షార్ట్ హారం లాంగ్ హారం ఉంటాయి కదా, షార్ట్ హారం గానైతే 20 గ్రామ్స్ అబోవ్ చేయించుకోవచ్చు, 20 నుంచి 30 గ్రామ్స్. ఇప్పుడు నెక్కి వేసుకునే చిన్న నెక్లెస్ టైప్లో కావాలంటే 20 గ్రామ్స్ నుంచి తీసుకోవచ్చు. దానికంటే కిందకి వేసుకునే హారం కావాలంటే షార్ట్ హారం 20 నుంచి 30 గ్రామ్స్ తీసుకోవచ్చు. అదే లాంగ్ హారం ఉంటుంది కదా, కాసుల పేరు అలాంటివి అయితే 30 గ్రామ్స్ అబోవ్ అయితే వస్తాయి. కొంతమంది ఈ షార్ట్ హారాలు లాంగ్ హారాలు అయితే సింపుల్గా ఇష్టపడతారు, కొంతమంది అయితే హెవీగా ఇష్టపడతారు. ఇప్పుడు హెవీగా కావాలి అని అనుకున్నప్పుడు లాంగ్ హారం గానైతే మనం ఎలాగైనా 50 అబోవ్ అయితే పెట్టాలి. లేదు సింపుల్గా కావాలి అని అనుకుంటే 30 నుంచి 50 వరకు అయితే మనకు వచ్చేస్తుంది. ఈ షార్ట్ హారం లాంగ్ హారం అలాగే నెక్లెస్ వీటన్నిటిని మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవచ్చు. మరీ డెలికేట్గా ఉండేవి కాకుండా కొంచెం గ్రామ్స్ని అయితే పెట్టి తీసుకోవచ్చు. వడ్డానం కానైతే ఇంతకుముందు ఇన్ని గ్రామ్స్ పెడితేనే వస్తుంది అని ఉంది, కానీ ఇప్పుడైతే అలా కాదు. ఫ్రంట్ లో కానైతే గోల్డ్ వచ్చి బ్యాక్ లో కానైతే వెండితో సిల్వర్ తో చేసిన వడ్డానంలు కూడా ఇప్పుడైతే అవైలబుల్ లో ఉంటున్నాయి. అలా సిల్వర్ పెట్టి చేయించుకోవాలని అనుకుంటే 80 నుంచి 100 గ్రామ్స్ లోనే మనకైతే దొరుకుతాయి. లేదు మాకు కొంచెం మొత్తం గోల్డ్ లోనే కావాలి అని అనుకుంటే 160 గ్రామ్స్ అబోవ్ కానీ పెట్టామంటే, అంటే 20 సవర్లు కానీ పెట్టుకున్నామంటే మనకి మంచిగా బెల్ట్ వచ్చేలాగే వడ్డానం అయితే దొరుకుతుంది. వడ్డానాన్ని ఎక్కువ పెట్టుకోం కదా, ఏదైనా ఒక మేబీ ఒక 4-5 ఫంక్షన్కి లేదంటే 10 ఫంక్షన్లకి పెట్టుకుంటామేమో. అందుకని మరీ హెవీగా అవసరం లేదు, అలానే మరీ లైట్ వెయిట్లో కాకుండా ఒక 20 సవర్లు పైన కానీ పెడితే కరెక్ట్గా అయితే ఉంటుంది వడ్డానము. మరీ లైట్ వెయిట్లో కాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ సరుడు చైన్ ఉంటుంది కదా, అది కానైతే 3 నుంచి 5 సవర్లు కానీ పెట్టుకున్నామంటే స్ట్రాంగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్రేస్లెట్ కానైతే ఒక 2 సవర్లు కానీ పెట్టుకున్నామంటే గట్టిగా అయితే ఉంటుంది. ఇంకా మిగిలినవి చిన్న చిన్నవి మాటీలు, చంపసరాలు, పాపడి బిల్లలు ఇలాంటివి కానైతే ఒక 6 నుంచి 10 గ్రామ్స్ అయితే సరిపోతాయి. ఒకళ్ళకి ఒక్కొక్క డిజైన్స్ అయితే నచ్చుతాయి. ఆ డిజైన్స్ ని బట్టి గ్రామ్స్ వెయిట్ కూడా మారుతూ ఉంటుంది మనకి. గోల్డ్ స్కీమ్స్ అవి వేసి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవాలంటే ముందుగానే ఏ ఆర్నమెంట్ ఎన్ని గ్రామ్స్ లో తీసుకోవాలి అనేసి చూసుకున్న తర్వాతనే అయితే ఏ షాప్ లో మీకు నచ్చుతుందో అక్కడైతే గోల్డ్ స్కీమ్ వేయండి. ఇంకా గోల్డ్ కాయిన్స్ అలా తీసుకునే వాళ్ళు కానైతే గోల్డ్ కాయిన్స్ ఇచ్చేసి కూడా ఆర్నమెంట్స్ అయితే చేయించుకోవచ్చు. మీకు ఏ డిజైన్ నచ్చిందో అలాంటి డిజైన్. ఇప్పుడు అంతా చేయించుకోవాలనుకుంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకొని ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ వెళ్ళి షాప్కి వెళ్ళి చేయించుకుంటున్నారు చాలా మంది. అలా కావాలి అని అనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువ అయితే గ్రామ్స్ పడుతుంది. అదే షాప్లో తీసుకోవాలని అనుకున్నప్పుడు మనకి లైట్ వెయిట్ నుంచి కూడా అన్ని ఆర్నమెంట్స్లో ఏ ఆర్నమెంట్ కావాలన్నా లైట్ వెయిట్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. లేదు మేము చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు డిజైన్ తీసుకొని వెళ్ళి చూపించారంటే ఆ డిజైన్ బట్టి మీకైతే ఆర్నమెంట్ని చేయించేస్తారు. ఇంకా ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్స్ గురించి డౌట్స్ కలిగితే కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇవాళకైతే ఇదే నా వీడియో. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. స్టే ట్యూన్. బాయ్ బాయ్.